హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటనుకున్నారా? ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్‌గా ముందు మనం 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాం. అలాగే 4 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, బీన్స్, ఒక క్యాప్సికమ్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక 4 ఎగ్స్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడెక్కేదాకా ఉంచి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వేడెక్కాక ఒక 4 గుడ్లు అయితే పగలగొట్టి వేసేసుకుందామండి. అది కొంచెం లైట్‌గా అది కుక్ అయ్యాక దాని మీద లైట్‌గా సాల్టు, మన దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్, లైట్‌గా కారం వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని లైట్‌గా అటు ఇటు కలుపుకుంటూ మనం ఫ్రై చేసేసుకుందామండి. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ క్యారేజ్ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. పిల్లల లంచ్ బాక్సులకి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా యమ్మీగా తింటారు. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, లైట్‌గా నేను కారం, సాల్ట్ అలాగే లైట్‌గా నా దగ్గర గరం మసాలా పౌడర్ ఉంటే లైట్‌గా జల్లుకున్నాను. అలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ అయితే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని లైట్‌గా ఫ్రై చేసేసుకుందామండి. చేసుకున్న తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా అందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. అవి కూడా లైట్‌గా కుక్ అయ్యేదాకా ఉంచుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచేసుకోవాలండి. బాగా కుక్ అయిపోతాయి మనకి వెజిటేబుల్స్ అనేవి. ఆ తర్వాత మనం ముందుగా బాస్మతి రైస్ అయితే ఉడికించి పెట్టుకున్నాం కదండీ, అది కుక్ అయిన దాంట్లోని వేసేసుకుంటాం ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ కుక్ అయిన దాంట్లో ఈ బాస్మతి రైస్ కూడా వేసేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని దాంట్లోని మనకి ఒక టేబుల్ స్పూన్ దాకా లైట్‌గా సాల్ట్ అయితే వేసుకొని 2 నిమిషాలు ఉంచుకుందాం. లాస్ట్‌లోని కొత్తిమీర జల్లుకొని అలా 2 నిమిషాలు కలుపుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్. యమ్మీగా చాలా ఈజీగా తొందరగా అయిపోయే ప్రాసెస్ అండి ఇది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఈ విధంగా చేసుకుంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్‌లో ఇలాగా ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకున్నాం. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.